నబీల్ అండ్ పృథ్వీ అన్నప్పుడు ప్రేరణ ఈ సంచాలక్. పృథ్వీ ఓడిపోయినప్పుడు ఎందుకు ఏడ్చావు? ఎందుకు ఏడ్చావు? సో అక్క అడుగుతుందిగా చెప్పు. సో నబీల్ గెలిచినందుకు ఏడ్చావా, లేకపోతే పృథ్వీ ఓడిపోయాడని ఏడ్చావా? క్లారిటీ కావాలి ఇప్పుడు మాకు. ప్రేరణది నేను తన తీసుకున్న డిసిషన్ రాంగ్ అనలేదు. నువ్వు తప్పు అనలేదు, దాన్ని తప్పు చేయమన్నావు. చేయొద్దు. సో ఇంక నువ్వు ఎంత కవర్ చేసినా గానీ అది బాగాదు. సో జనానికి అర్థమైపోతుంది, అండ్ ఆడియన్స్ కానీ చూసే వాళ్ళందరికీ, హౌస్ మేట్స్ కూడా అర్థమైపోతుంది. ఇంకా సర్దొద్దు. సైలెంట్ గా కూకుంటుంది, ఆట గేమ్ ఆడతలేవు. ఎందుకు ఆడతలేవు? నీ కాళ్ళు చేతులు చక్కగా లేవా? ఏయ్ అది పృథ్వీ గారి చుట్టూ తిరిగితే పాప గేమ్ ఏం ఆడిద్ది చూడండి. సో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కాస్త ఎఫర్ట్ పెట్టి ఆడితే అదిరిపోతుంది. అసలు టాప్ 5 లో కన్నా అంతకు మించి ఎక్కువ ఉండాల్సిన క్యాండిడేట్ అండి. సో నేను అంటున్నానని కాదు. సో చూసేవాళ్ళు మీకు అర్థం కావట్లేదా? ఎంజాయ్ చేయమన్నారంటే నిన్ను ఎంజాయ్ చేసుకోమనిలే. టాస్క్లు, గేమ్, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో ఎంజాయ్మెంట్ వెతుక్కోమని. దాకా అట మాట్లాడుతాయింది. సో వ్యక్తిత్వం మార్చుకోకూడదని రాత్రిగా చెప్పింది. సో నేను వ్యక్తిత్వం మార్చుకోను, నాలానే ఉంటాను. సో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అనేది సో బిల్డ్ గా ఉండిద్దిగా తప్పితే సో మీకు అర్థం కావట్లేదని రాత్రి క్లియర్ గా చెప్పింది విష్ణుప్రియ. ఎక్కడ నా పర్సనాలిటీ అనేది రివీల్ అవ్వగలుగుతుందో అది నేను చూపిస్తున్నాను. సో మొత్తానికి నవ్వు వస్తుంది. ఏంద్ర వీళ్ళు మేము ఒక పాయింట్ చెప్తుంటే వీళ్ళు ఇంకోటి ఆలోచిస్తున్నారు, ఇంకొక తీరులో ఉన్నారు అని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోతుంది. సో వీళ్ళు పాయింట్లు చెప్తున్నారు, ఇన్పుట్స్ ఇచ్చినా గానీ ఆ ఇన్పుట్స్ ని వీళ్ళు సో అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. నువ్వు హౌస్ లో జస్ట్ ఏదో చిల్ అవుతున్నట్టు అనిపించింది నాకు. సో వీడి అర్థం నువ్వు నాకు కనబడట్లేదనే కదా. సో ఆల్రెడీ ఇద్దరు ఈ విషయం సోనియా కనబడట్లేదు అన్నది కాంబోయింది, నయనిక కనబడట్లేదు అన్నది కాంబోయింది. సో ఇప్పుడు మన అవినాష్ గారు సో పృథ్వీని కనబడట్లేదు అంటున్నాడు ఇండైరెక్ట్ గా. మరి ఈ వీక్ నామినేషన్ లో ఉన్నాడు. సో ఉంటాడా పోతాడా అన్నది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏం చెయ్యాలి చెప్పు. ఎందుకు వచ్చావు? నేను విన్ అవ్వడానికి వచ్చాను. విన్ అవ్వడానికి? సరే అవు అయితే నువ్వు చెప్పు, ఏం చేయాలి చెప్పు. అవు విన్ అవు అయితే. ఏంది బ్రో వీడు ఇంత మాట అన్నాడు? అవుతావా? అవు అస్సలు చాలా ఇది ఏంటంటే కిడ్సైజ్ చేసినట్టు అనిపించింది అనమాట ఈ వాడు నాకు. సో విన్ అవ్వడానికి వచ్చాడంటే అవు నువ్వు పో నీకు ఇచ్చేస్తారు, పోరా పో నీకు ఇచ్చేస్తారు పో. పృథ్వీ చాలా కష్టపడ్డాడు. నబీల్ ఏమైనా కాలు జాబ్ కూర్చున్నాడు? ఆయనే కష్టపడ్డాడు. ఈ మాట రాత్రి నేను అన్నందుకు నన్ను ఒక్కొక్కడు ఇంత బాగా వేసుకున్నారు. సో అసలు ఆమె ఎలా చేస్తుంది ఈసారి సంచాలకు, నేనైతే అప్పుడు నాకు చూపిస్తాను. యష్మి అంత బాధపడింది, కనీసం తను బాధపడ్డ విషయం ఎవరు పట్టించుకోరు. సో తన్నే పిన్ చేస్తారు, నువ్వు తప్పు చేసావని చెప్పేసి. అయితే తప్పే చేసింది అబ్బా, ఆమె రిలీజ్ అవుతుందా? సో ఆమెకు ఆ రియలైజేషన్ ఉందా? సో ఎందుకు ఆమె రియలైజ్ అవ్వట్లేదు ఆ పాయింట్? మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆమె అంతే. ఇక మనం అని ఉపయోగం ఏముంది? మనీని నామినేట్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ నుంచి అది అంటాం, బరాబర్ అంటది. ఏంటంటే ఇప్పుడు సో ఎస్ అనకపోతే విజిలేసిద్ది, లేకపోతే అసలు ఎగిరి డాన్స్ వేసిద్ది. సో ఆమె ఎంతూజియాజం. సో ఆమె ఫేక్ గా ఉండాలనుకోవట్లేదు, ఆమెలాగా ఉండాలనుకుంటుంది. విష్ణుప్రియ అదే చెప్పింది, యష్మి కూడా అదే చెప్తుంది. సో మనం ఇంకో పాయింట్ అది తప్పమ్మా అని చెప్పినా గానీ వాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకోరు. సో మణికంఠ మీద ఆల్రెడీ నువ్వు రివెంజ్ ప్లాన్ చేసావని చెప్పేసి కంటెస్టెంట్లు అందరూ మొత్తుకున్నా కానీ ఇప్పుడు ఆమె అదే చెప్పబోతుంది అనమాట. చూడండి ఏం చెప్పిద్దో. తేజ గారు ఆ పేరు తీయంగానే, ఆయన పాయింట్స్ చెప్పగానే నాకు ఇంప్రెస్ అయింది. మనీ గురించి సో ఇంప్రెస్ అయ్యింది కాబట్టి సో తను అలా పోర్ట్రే చేసిందంట. సో అంటే ఆ పాయింట్ ఇంప్రెస్ అయ్యింది. సో కరెక్ట్ పాయింట్ చెప్పావు తేజ గారు అని చెప్పేసి విజిలేసింది తప్పితే వీడిని నామినేట్ చేశారు, మనీని నామినేట్ చేశారు అందుకని చెప్పి విజిలేసాను అని తను ఒప్పుకోదు. సో తను ఒప్పుకోదు కూడా. పాయింట్స్ చెప్పగానే నాకు ఇంప్రెస్ అయింది. మనీ గురించి ఎవరు చెప్తారో ఆలోచిస్తున్నారు అంటే అది గ్రడ్జ్ కాదు మరి. ఎందుకు బ్రో మీరు మరి ఇంకా వదిలా ఏడుపు వస్తుంది ఇంకా చెప్తున్నా. సో కవర్ చేయాల్సినంతసేపు కవర్ చేయడానికి ట్రై చేసింది. ఇంకా మీరు గిల్లితే మాత్రం ప్రెజర్ పెడితే ఇంకా ఖచ్చితంగా ఏడుపులే. మీరు ఆపమన్నా ఆపుది. ఇంకా మీరు పక్కన 2 ఆ పేపర్లు ఏమంటాయి కదా, వైట్ పేపర్లు, అవి తీసుకొని రెడీగా ఉండండి అనమాట, టిష్యూ పేపర్లు. రాయల్స్ క్లాన్ నుంచి 2 సభ్యులని మీరందరూ కలిసి నిర్ణయించుకొని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అది మన వాళ్ళు మేధావులా లేకపోతే వెర్రి పుష్పాలా అన్నది ఇక్కడ అర్థమైపోయింది అనమాట. సో రాయల్ టీమ్ లో నుంచి ఇద్దరు నామినేట్ చేయాలి. ఆ ఇద్దరిని ఎవరిని నామినేట్ చేస్తారు, సో బలబలాలు ఏంటిది అనేది వీళ్ళు ఏ మేరకు ఆలోచించి ఎవరిని నామినేట్ చేస్తారన్నది మళ్ళీ మనం చూద్దాం. అండ్ ఫస్ట్ గా ఇది బ్రో ప్రోమో. సో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో ఇది. అండ్ ఫస్ట్ గా మన ఛానల్ కాస్త లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేస్తే కాస్త హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ.